టేస్టింగ్ సాల్ట్ తింటున్నారా? అయితే మీ మరణాన్ని మీరే ఆహ్వానించినట్లు. మన ఆరోగ్యం పూర్తిగా మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలాంటి ఆహారం తింటున్నాం, ఎందులో వండిన ఆహారం తింటున్నాం, ఇది చాలా ముఖ్యం. వంట చేసే వాళ్ళకి అజినోమోటో గురించి బాగా తెలుసు. ఇది ఒక రకమైన ఉప్పు. జింక్ ఫుడ్స్ లో, బిర్యానీల్లో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిదేనా? దీని వాడకం ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుంది? మీరెప్పుడైనా ఆలోచించారా? చాలా తక్కువ మొత్తంలో వేస్తున్నాం కదా, ఏం కాదులే అనుకుంటున్నారా? అసలు అజినోమోటో నిజంగా విషపూరితమా? దీనివల్ల వచ్చే సమస్యలేంటో తెలుసా? ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. అజినోమోటో ఒక రకమైన రసాయనం. దీనినే MSG అని కూడా అంటారు. MSG అనేది మోనోసోడియం గ్లూటామేట్. ఇది ప్రోటీన్లో భాగం. దీనిని అమినో యాసిడ్ అని కూడా అంటారు. అజినోమోటోని 1909లో జపనీస్ శాస్త్రవేత్త కికునావో అకేడా కనుగొన్నారు. కానీ ఇది చైనా వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. రుచి కోసం చైనీయులు వంటల్లో ఈ అజినోమోటోని ఎక్కువగా ఉపయోగిస్తారు. మన దేశంలో కూడా దీని వినియోగం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ లో ఈ అజినోమోటోని రుచి, వాసన కోసం విపరీతంగా వాడుతున్నారు. ఇక ఇప్పుడు ఇది అందరి వంటగదుల్లో కూడా వచ్చేసింది. చాలా మంది సాంబారు, ఫ్రైస్, సూపులు, కూరల్లో కూడా ఈ అజినోమోటోని వాడుతున్నారు. అయితే వంటలకు రుచి పెరగడం పక్కన పెడితే అజినోమోటో వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అజినోమోటో ఎలాంటి ఆహారంలో వాడతారో అనేది చూద్దాం. నూడిల్స్, ఫ్రైడ్ రైస్ మరియు మంచూరియన్, సూప్ వంటకాలు వంటి చైనీస్ వంటకాలలో ఈ అజినోమోటోను ఉపయోగిస్తారు. అలాగే దీనిని పిజ్జా, బర్గర్, మ్యాగీ, మసాలాలు, జంక్ ఫుడ్, టొమాటో సాస్, సోయా సాస్ మరియు చిప్స్లో కూడా ఉపయోగిస్తారు. ఇక అజినోమోటో వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుంటే అసలు దీని పేరు కూడా మీరు తలుచుకోరు. వంటకాల్లో ఎక్కువ ఉపయోగించే ఈ అజినోమోటో నాడీ వ్యవస్థని బాగా ప్రభావితం చేస్తుంది. ఇందులోని గ్లూటామిక్ యాసిడ్ మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఎక్కువగా ఉంటే మెదడుకి ప్రమాదం ఏర్పడుతుంది. ఇక నేటి ఆహారపు అలవాట్లు మరీ దిగజారిపోయాయి. కరకరలాడే ఆహారాల రుచిని మెరుగుపరచడానికి అజినోమోటోను ఉపయోగిస్తారు అని తెలుసుకున్నాం కదా. అటువంటి పరిస్థితుల్లో అజినోమోటోను మీ ఆకలిని పెంచుతుంది. దీనివల్ల పదే పదే తినడం వల్ల ఊబకాయం వస్తుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణీ స్త్రీలు చైనీస్ ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. దీనికి ప్రధాన కారణం అజినోమోటో. ఎందుకంటే ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో సోడియం ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం మరియు అసౌకర్యం కలుగుతుంది. ఇది శిశువుపై కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఈ అజినోమోటో రక్తపోటు సమస్యలను కలిగిస్తుంది. బహుశా మీరు ఇప్పటికే రక్తపోటు పేషెంట్ అయితే అజినోమోటో ఫుడ్ తినకండి. దీనివల్ల రక్తపోటు సమస్య పెరుగుతుంది. ఇక మీకు నిద్ర మరియు మైగ్రేన్ సమస్యలు ఉంటే అజినోమోటో ఒక ప్రధాన కారణం కావచ్చు. ఇది నిద్రలేమి మరియు తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది. అలాగే అజినోమోటో ఫుడ్ తినడం వల్ల రోజంతా అలసటగా ఉంటుంది. అసలు ఎటు చూసినా కూడా ఈ అజినోమోటో చాలా డేంజర్. అంటే ఇది మనం తింటే విషం తిన్నట్లే. కాబట్టి ఈ అజినోమోటోకి దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ అజినోమోటో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మా సన్బర్న్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.